పాపులను పిలవచ్చిన యేసుక్రీస్తు ప్రభు నామంలో అందరికీ వందనములు. మనం చదువుకుని లోకసువార్త 5:29-35 వరకు. ఆ లేవి తనేంట ఆయనకు గొప్ప విందు చేసిన సుంకరులను ఇతరుల అనేకులను వారితో కూడా భోజనం కూర్చుండిరి. పరిసయ్యులను వారి శాస్త్రులను ఇది చూసి సుంకరులతోనూ పాపులతోనూ మీరు ఎలా తిని త్రాగుచున్నారని ఆయన శిష్యుల మీద చండిగిరి. అందుకేసి రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు ఎక్కర్లేదు, మారు మనసు పొందుడికే నేను పాపులను పిలవచ్చేతను కానీ నీతివంతుల్ని పిలవరాలేదని వారితో చెప్పాను. వారు ఆయన చూసి, యోహాను శిష్యులు తరచుగా ఉపవాస ప్రార్థనలు చేదురు, అలాగే పరిసయ్యుల శిష్యులను చేదురు, కానీ నీ శిష్యులు తిని త్రాగుచున్నారే అని చెప్పిరి. అందుకు యేసు, పెండ్లి కుమారుడు తమతో ఉన్నంతకాలం ఇంటి వారి చేత మీరు ఉపవాసం చేయింపగలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనుక్కోబడి దినములు వచ్చును, ఆ దినముల్లో వారు ఉపవాసం చేతురని వారితో చెప్పాను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు లేవి అనే ఒక అతను పిలిచారు కదా, అదే మత్తయి సువార్త రాసిన అతను కూడా అతనే. మత్తాయిని కూడా అతనికి ఇంకో పేరుంది. ఇప్పుడు ఈ లేవి దేవుని పిలుపు అందుకుని, అది మహా గొప్ప పిలుపు, దేవుని చేత పిలువబడటం గొప్ప భాగ్యం. ఆ పిలుపు పొందుకున్నాడు కదా, ఆ సంతోషంతో విందు భోజనాలు ఏర్పాటు చేసాడు లేవి తానంట. అప్పుడు సుంకర్లు అందరూ కూడా వచ్చి ఆ భోజనాలు చేస్తూ ఉన్నప్పుడు అక్కడ పరిసయ్యులు శాస్త్రులు అంటున్నారు, ఈ సుంకర్లు పాపులతో తిని తాగుచున్నాడేంటి మీ బోధకుడని అక్కడ శిష్యుల మీద అక్కడ సనుక్కుంటున్నారు వాళ్ళు. యేసుక్రీస్తు ప్రభు అదిని. అందుకేసి రోగులకే కానీ ఆరోగ్యం గలవారికి వైద్యుడు అక్కర్లేదు. అంటే రోగం ఉంటేనే కదా వైద్యుడి దగ్గరికి వెళ్తారు, లేకపోతే ఎందుకు? కనుక ఆరోగ్యం గలవాళ్ళకి అక్కర్లేదు. అలాగే పాపుల కొరకే నేను వచ్చాను, నీతివంతుల కొరకు కాదు. అంటే ఆ సుంకర్లు పాపులతో కూర్చుని తింటున్నాడు అంటున్నారని యేసుక్రీస్తు ప్రభు దానికి సమాధానం సరిగ్గా చెప్పారంటే, మామూలు శారీరక రోగాలే కాదు, పాపం కూడా ఒక రోగమే. ఆ పాప రోగాన్ని పోగొట్టడాకే యేసుక్రీస్తు ప్రభు వచ్చారు. అక్కడ చెప్పాక వాళ్ళు అంటున్నారు, ఇదిగో బాప్తిస్మం ఇచ్చే యోహాను శిష్యులు పరిసయ్యుల శిష్యులు తరచు ఉపవాసాలు చేస్తారు, నీ శిష్యులు తిని త్రాగుచున్నారు, ఉపవాసాలు చేయట్లేదని ఆయన విమర్శిస్తున్నారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు అన్నారు, పెండ్లి కుమారుడు తమతో ఉన్నంతకాలం పెండ్లి ఇంటి వారు ఉపవాసం చేయగలరా? అంటే ఇప్పుడు మనకు ప్రియమైన వారు మనతో ఉన్నప్పుడు మనం ఉపవాసాలు ఏం చేయం, బాధపడం వాళ్ళ కోసం. వాళ్ళు మనకు దూరం అయ్యారన్నప్పుడు, దూరంగా వెళ్ళిపోయారన్నప్పుడు అప్పుడు ఎంతో దుఃఖపడిపోతాం, తిండి తినడం కూడా మానేస్తాం అనమాట. అది ఉపవాసాలు దాని అర్థం అనమాట. అలాగే యేసుక్రీస్తు ప్రభు ఉన్నంతకాలం వారికి ఏమి కష్టం తెలియలేదు. ఇంకా ఆయన పరలోకానికి వెళ్ళిపోయాక అప్పుడు కష్టం తెలిసింది, వారికి బాధ్యతలో తెలిసి అప్పుడు ఉపవాసాలు, సువార్త ప్రకటించడం అవన్నీ చేయగలిగారు. దాని అర్థం అది అన్నమాట. ఇంకో వచనం చదువుతాను. ఆయన వారితో ఒక ఉపమానం చెప్పిన, ఎట్లనగా ఎవడును పాత బట్టకు కొత్త గుడ్డ మాసిక వేడి వేసిన కొత్తది దాన్ని చింపివేయును, అదిగాక కొత్త దానిలో నుండి తీసిన మొక్క పాత దానిలో కలియదు. ఇప్పుడు పాత నిబంధన కొత్త నిబంధనలో కలపకూడదని, అంటే శాస్త్రులు పరిచయులు ఆ పాత నిబంధనే ఫాలో అవుతూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభు కొత్త నిబంధన యేసుక్రీస్తు ప్రభు ద్వారా వచ్చింది, యేసుక్రీస్తు ప్రభుని ఫాలో అవ్వాలి. ఆమె